జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో ఉదయం 11 గంటలకు గ్రాడ్యుయేట్స్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరుగుతుందని సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైతే మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు కూడా చివరి అవకాశంగా 20 తారీఖు వారికి అవకాశం ఇచ్చినందుకు పెద్ద జీవన్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్సీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల తరఫున మనస్ఫూర్తిగా వారికి నేను శుభాకాంక్షలు. అదేవిధంగా మరి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే ఒకటే మా ఇప్పుడున్నటువంటి పెద్దలు అఖిల భారత నాయకులు రాహుల్ గాంధీ మొదటి నుంచి ఒకటే మాట్లాడారు, ఎవరైతే ఎంతైతే జనాభా 2012 సుమారు 70 సంవత్సరాల క్రితం ఈ యొక్క జనాభాకు సంబంధించినటువంటి బీసీ కులగణన జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు జరగలేదు. మనకున్నటువంటి భారతదేశంలోనే కానీ మరి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దేశం 27 దాకా జరగబోయే పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు మన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి నరేందర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఉన్న పొన్నాల గార్డెన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా పొన్నాల గార్డెన్ ఉదయం 11 గంటలకు మరి ఇక్కడ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఓటర్స్ పట్టభద్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉదయం 9 గంటలకు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ సంఘంలో ఉదయం 9 గంటలకు అక్కడ ఆ నియోజకవర్గం సంబంధించిన పట్టభద్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ వారు రావాలని కోరుకుంటూ, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఉన్నటువంటి పట్టభద్రులు ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా 11 గంటలు కూడా పొన్నాల గార్డెన్కు కూడా హాజరు కావాలని కూడా మనవి చేసుకుంటూ, రాబోయే కాలంలో ఏదైతే మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక 15 వర్గాలకు సంబంధించిన బిడ్డ, మరి వారి నేతృత్వంలో రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వం పనిచేసే విధంగా మేము అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా మంత్రివర్గానికి ఏదైతే 28వ తారీఖు వరకు అవకాశం ఇస్తుంది మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున కూడా పట్టభద్రులకు సంబంధించి ఏదైతే ఈరోజు నిరుద్యోగ పట్టభద్రులు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. 10 సంవత్సరాల రాజ్యంలో వెళ్ళినటువంటి టీఆర్ఎస్ ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. దయచేసి మీరు ఒక్కసారి అవన్నీ గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించే విధంగా బలపరచాలని కోరుకుంటూ రేపు పెద్ద ఎత్తున హాజరు కావాలని జిల్లా కాంగ్రెస్ పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హక్కులు వారందరికీ జనాభా తమాషా ప్రకారంగా కల్పింపు చేయాలనేటువంటి ఒక భావనతోని మన కాంగ్రెస్ పార్టీ ఏ దశాబ్దాల తరబడి నుండి